హరే కృష్ణ చెప్పండి. నేను చెప్పింది స్పష్టంగా మీకు వినిపిస్తుందా? లైక్ వాయిస్ మీకు ప్రతిగా ఏమైనా వినిపిస్తుందా? హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ రామ హరే 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 కృష్ణ. సభకి ఈ గ్రామానికి రావడం అనేది ఒక ఆనందదాయకమైనటువంటి కార్యం చెప్పాలంటే. ఎందుకంటే ఎంతోమంది భక్తులు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు ఏదో రకంగా తప్పించుకున్నాం ట్రై చేసాం. వర్షం వస్తుందంటే ఏదో రకంగా అనుకున్న సంభవం ఇలా రాముడు ఏదో రకంగా రావడానికి అంగీకరించారు. మా ఇక్కడ రావడం ప్రతి గ్రామానికి వెళ్ళాలి, ప్రతి నిత్యం ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా వెళ్ళడానికి మాకు కూడా చాలా బాగుంటుంది. కానీ ఎక్కడైతే ప్రజలు సహకరించరు లేదంటే రావడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు, ఆ ప్రదేశానికి వెళ్ళాలని అనిపించదు. సరే, ఎక్కడైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అక్కడికి వెళ్దాం అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ చాలా సంతోషం. ఏ మందిరంలోనే సరే కాదు, దానికి ఎక్కువగా వస్తున్నారు చోట కూడా చాలా గర్వించదగ్గ విషయం. సో అదేవిధంగా ప్రతి మందిరం కూడా చాలా అద్భుతంగా నిర్మించారు ఇక్కడ. సో చాలా సంతోషం. దీన్ని ఈ విధంగా కంటిన్యూ చేస్తున్నట్టయితే మన ఏదో ఒక రోజు కనీసం మన హాల్ అనేది ఫిల్ అయిపోవాలి, మొత్తం ఈ హాల్ మొత్తం నిండిపోవాలి భక్తులతో. సో ఆ రకంగా మనం తీసుకురావాలి. అది నా ఒక్కరి బాధ్యత కాదు. నా ఒక్కరి బాధ్యత ఏమంటే ఇక్కడ రావడం. సో మీ అందరి బాధ్యత ఏంటంటే ప్రతి కార్యక్రమం చేసిన ప్రతిరోజు అంటే ప్రతి వారమో 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా రావడం. సో కాబట్టి అందరూ కూడా స్వరం కూడా చాలా అద్భుతంగా క్యాచ్ చేయగలిగారు. అది ఇంపార్టెంట్. వెరీ నైస్. సో నాతో పాటు మీరందరూ కూడా చేతులు జోడించండి, నేను చెప్పినట్టు చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో మీరందరూ
ఎవరు కూర్చుంటారా చేసిన లేదంటే నెక్స్ట్ టైం మనం ఏం చేస్తుంటే మాది ఒకవైపు ప్రభులందరూ ఒకవైపు ఉండేలా చూడండి. మంచి సాంస్కృతిక విధానంగా మనం చేసుకోవచ్చు. మన ఈ ప్రపంచంలో ప్రతి చోట ప్రతి కుటుంబంలోనూ త్వరగా అందరూ రెడీనా? మనందరికీ సర్వసాధారణంగా ప్రతి ఒక్కరూ ప్రతి జీవి కూడా ఉండే సామాన్య లక్షణం ఏంటి? నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైందా? ప్రతి జీవిలో స్త్రీ పురుషులు లేదంటే ఇతర జీవులు మొత్తం 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. వీటన్నింటిలో ఉన్నటువంటి సర్వసాధారణమైనటువంటి గుణం ఏంటి? సాధారణ లక్షణం ఏంటంటే ఏమంటారు? ఖచ్చితంగా ఈ విషయాన్ని ఈరోజు నేర్చుకోవాలి. దానిపైన మేము చర్చిద్దాం. ఏమంటారు? ఏదైనా ఒక లక్షణం ఉందా లేదా? చూడండి, ఒకసారి ఒక్క నిమిషం ఆలోచించండి. ఏదైనా ఒక సాధారణ లక్షణం ఉందా కదా? సరే, మీ పేరు నష్టపడండి. నస్తే కదా ఏమంటారు? ఏదైనా ఒక లక్షణం ఉందంటారా? ప్రాపంచిక వ్యవహారాలతో జీవిస్తున్నారు. అందరు ప్రాపంచిక వ్యవహారాలతో జీవిస్తున్నారు. ఓకే, ఓకే. ఇంకా ఒక చిన్న విషయం చెప్తాను. ప్రతి ఒక్కరు ఈ ప్రపంచంలో చూడండి, సేవ అనే భావంతో, అంటే ఉదాహరణకి ఇంట్లో ఇంటి యజమాని ఉన్నాడు, భర్త. సో కుటుంబ సభ్యులందరూ కూడా సేవ చేస్తుంటారు. అవునా అవునా కాదా? తర్వాత పిల్లలు తల్లిదండ్రులకు సేవ చేయాలి. అలాగే భార్య భర్తకు సేవ చేస్తుంది. అలాగే ఒక వ్యక్తి ఒక ఇంటి పెద్ద కానీ ఊరు పెద్ద కానీ ఊరందరికీ సేవ చేస్తాడు. ఒక రాజకీయ నాయకుడు తను ప్రజల్లోకి ఎలా వస్తాడు చెప్పండి? దేన్ని హామీగా ఇచ్చేసి తను ప్రజల్లోకి వస్తాడు. ప్రజలు దేన్ని గుర్తించి వారిని ఎన్నుకుంటారు. మనక ఇతను బాగా సేవ చేస్తాడు కాబట్టి ఇతను ఎన్నుకోండి అని చెప్పినట్టు. అలాగే సో మీరు ఎక్కడ చూసినప్పుడు కూడా ఈ సేవా భావం అనేది సహజంగా ఉంటుంది. అది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎలా చేసినప్పుడు ఎలా ఉన్నప్పుడు కూడా ఆ సేవా భావం అనేది పోదు. అలాగే ప్రతి జీవుడు కూడా భగవంతుడి పట్ల సేవా భావం అనేది సహజంగా ఉంటుంది. దీన్ని ఎవరు కూడా వేరు చేయలేరు. ఉదాహరణకి మన ఆచార్య చెప్తారు, ఎలా అంటే అగ్ని ఉందనుకోండి, అగ్నిలో ఉండేటువంటి దహించే గుణం ఏదైతే ఉందో దాన్ని ఎవరు కూడా అగ్ని నుండి వేరు చేయలేరు. ఒకవేళ దాంట్లో దహించే గుణం లేదనుకోండి, అగ్ని ఎవరు దాన్ని అగ్ని అన్నారు. అవునా? ఇప్పుడు పంచదార ఉంది, పంచదారలో తీయదనం లేదనుకోండి, దాన్ని వేరు చేశారనుకోండి, దాన్ని ఎవరు పంచదార అంటారా? అలాగే ప్రతి ఒక వస్తువుకి దానికి సహజ లక్షణం అంటూ ఉంటుంది. అలాగే ప్రతి జీవుడు కూడా ఒక సహజ లక్షణం ఉంటుంది. ఆ సహజ లక్షణం ఏంటి అంటే ఎవరికో ఒకరికి సేవ చేయడం అనేది వారి యొక్క సహజ లక్షణం. కానీ ఎక్కడ ఆ సేవ చేస్తే, ఎవరికి ఆ సేవ చేస్తే పరిపూర్ణంగా తృప్తి చెందుతుంది ఆత్మ అనేది అది మాత్రం తెలియట్లేదు. ఉదాహరణకి మనం ప్రార్థన చేయడానికి ఒక చోట కోల్పోయాం, కానీ ఇంకో
చోట ఇక్కడ చీకటి ఉంది కదా అని చెప్పేసి ఇంకొక చోట లైట్ ఉంటే ఇక్కడ లైట్ ఉంది ఇక్కడ వెతుకుతాను అంటే దొరుకుతుందా? ఇక్కడ కోల్పోయాం, ఇంకో చోట వెతుకుతాం, అది దొరకదు. అలాగే మనం ఎక్కడ ఈ సేవని చేయాలి, ఎవరికి చేయాలి, ఎలా చేస్తే మనం పూర్తిగా సంతృప్తి చెందుతాం అనేది తెలుసుకోవాలి. అదే శాస్త్రం అది బోధిస్తుంది. చూడండి, ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రజల్ని నిజంగా వాళ్ళు సేవ చేసి వాళ్ళని సంతృప్తి చేద్దాం అనేటువంటి ఉద్దేశంలో కూడా ఉండిపోయాడు. ఒక చిన్న ఉదాహరణ ఇస్తారు. నాకు గాంధీజీ ఉన్నారండి. గాంధీజీ ఎంతగానో పోరాడి స్వాతంత్ర్యం తీసుకోవడం ప్రయత్నించాడు. చివరికి ఏదో రకంగా మిగతా వల్ల వారి వల్ల వచ్చిందనుకోండి, నిజంగా వాళ్ళని చంపేది ఎవరండి? బ్రిటిషర్ చంపాడా? లేదు, మన దేశస్తుని సంతృప్తి చేయడానికి ప్రయత్నించాడు, కానీ వాళ్ళు చంపారు. అసంతృప్తి అనేది ఒక వ్యక్తిని ఎక్కడ మనం సంతృప్తి చెందించలేదు, 100% సంతృప్తి చెందించలేదు. మీరేమైనా అందరికీ గుర్తు బాగా తెలుసు, ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. మన కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎవరైనా భర్త కానీ భార్య కానీ ఎవరైనా సంతృప్తి చెందించగలరా? ఇంట్లో అందరినీ కూడా చెందించగలరా? చెప్పండి. నిజం ఎవరు ఉన్నారా అలా? ఎస్, నేను ఖచ్చితంగా మా ఇంట్లో అందరూ సాటిస్ఫై చేస్తాను అనేవాళ్ళు. ఈరోజు సబ్జెక్ట్ ఒక వంట చేశారు అనుకోండి, ఈరోజు బాగుందంటారు, నెక్స్ట్ రోజు పెడతారు, అదే ఉంది చేస్తే. లేదంటే ఈ రకంగా ఏదో రకంగా అసంతృప్తి అనేది తరలిస్తారు. కాబట్టి ఆ సంతృప్తి అనేది మన ఆచారం అంటారు. ఎవరో ఒకరికి సేవ చేయడానికి వాళ్ళ నైజం. కానీ ఎవ్వరూ లేరనుకోండి, చివరికి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కనీసం కుక్కను పెట్టుకొని కుక్కకు సేవ చేస్తుంటారు. అవునా కదా? పాశ్చాత్య దేశాల్లో కుక్కని సేవిస్తూ దానికి ఆస్తిని మొత్తం రాసేసి చెప్పిన వాళ్ళు చాలా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రేమను ఏదో రకంగా వ్యక్తపరచాలి. ఎవరికి వ్యక్తపరచాలో తెలియదు, ఎవరికి వ్యక్తపరిస్తే సో వాళ్ళు తిరిగి వాళ్ళు అదే రకంగా ఇస్తారో తెలియదు. కాబట్టి వాళ్ళు ఆ రకంగా వ్యక్తపరిచారు. చివరికి ఆ కుక్కలపైనే అభిమానం తెచ్చుకుంటారు. మరి చివరికి ఏమవుతారు అనేది వచ్చే దాన్ని చెప్తారు. చివరికి దేనికి తెలుస్తూ ఉంటారు, చివరికి అదే అవుతారు. వ్యాప్తి స్వరభావం త్యజతి అంత్యకలీకరం అని చెప్తుంది భగవద్గీత. కాబట్టి మనం దేన్ని సేవించాలి అనేది ప్రధానం. దీంట్లో ఒకసారి మన ఆచార్య కేసీ భక్తి స్వామి గారు అమెరికాలో తనకు ఒక శిష్యుడు ఉన్నారు. తన పేరు జయభద్ర స్వామి అని చెప్పేసి తన పేరు. తనకి ప్రారంభంలో తన 19 సంవత్సరాలు ఉన్నప్పుడు జాయిన్ అయ్యారు. ఆ టైంలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ తల్లిదండ్రులు వచ్చేసి గొడవ పెట్టారు. ఏమిటంటే మా వాడిని ఇచ్చేసండి, ఇలా మీ దాంట్లో జాయిన్ చేసుకుంటారా అని చెప్పేసి కొంచెం ఉన్నతమైన కుటుంబం అని చెప్పేసి వాళ్ళు గొడవ చేస్తే తను లెటర్ రాస్తారు నాన్నగారు అని మొత్తం రాసేసి ఈ విషయంలో చాలా అద్భుతంగా ఉండేది, ఇక్కడ ఉండిపోవాలని రాసిన తర్వాత చివరికి సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ అంటే భగవంతుడి యొక్క సేవకుని నేను గౌపాల వారి యొక్క సేవకుని కింద తన పేరు రాసి పంపిస్తాను. పంపించిన తర్వాత వాళ్ళ నాన్నగారికి తెగ కోపం వచ్చేసింది. సేవకుడు నువ్వు ఇలా మాట్లాడతావా అని చెప్పేసి చాలా కోపడిపోయాడు. ఇక్కడికి వచ్చేసి అంత గతి ఏంటంటే మన ఇంట్లో ఎంతోమంది సేవకులు ఉన్నారు కదా, వాళ్ళు మళ్ళీ నువ్వు సేవకులు అవుతా ఉంటావేంటి అని చెప్పేసి కోపడిపోతాడు. కోపడిపోతే అంట మళ్ళీ ఇంకొక లెటర్లు ఏం రాస్తారంటే సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్ అని రాస్తాడు. నేను చెప్పడం ఉద్దేశం ఏంటంటే సేవకుడు యొక్క సేవకుడు నేను అని రాస్తాడు. అంటే వైష్ణవుడు ఒక భక్తుడు ఉండాల్సింది ఆ రకంగా ఉండాలని చెప్తారు. తర్వాత తను చెప్తాడు, ప్రతి ఒక్కరికి ఈ ప్రపంచంలో సేవకుడే, ఎవరు కూడా మాస్టర్ అంటే ప్రభువు కాదు, అందరూ కూడా సేవకుడే, ఏదో రకంగా సేవ చేస్తూనే ఉంటారు. ఎవరికి చేయలేదు, ఈవెన్ ఒక్కరు కూడా చేయలేదు అనుకోండి, ఎవరికి చేస్తారు ఇంకా సేవ అంటే తన ఇంద్రియాలకు సేవ చేసుకుంటారు. సెన్సెస్ తన ఇంద్రియ భోగం చేయడం కోసం తన సేవ చేసుకుంటారు.
ఒక జరిగినటువంటి సంఘటన చెప్తాను. ఒక వ్యక్తి తను ఎక్కువగా తాగేవాడు. ఎంత బానిసైపోయాడంటే మధ్యలో పడుకున్నాడు, ప్రశాంతంగా పడుకున్నాడు. మధ్యరాత్రి తనకి ఎక్కువ ఆలోచనలు వచ్చింది. తాగాలనేటువంటి ఆలోచన కలిగింది, కానీ దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. కారు తీసుకున్నాడు, తీసుకొని బయలుదేరాడు వైన్ షాప్. అక్కడ వైన్ షాప్ మూసేసి అర్ధరాత్రి ఆ టైంలో కొన్ని ఉంటాయనుకోండి 500 గంటలు, కానీ ఆ పొజిషన్ లేదు. దాన్ని కాస్త దూరం వెళ్ళాడు, అక్కడ కూడా లేదు. సో ఇంకాస్త దూరం వెళ్ళినప్పుడు అక్కడ ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి కార్ టైర్ పంచర్ అయ్యాడు. అక్కడ పెట్టేసి మెకానిక్ కోసం ఊరంతా వెతికాడు, ఈలోగా తెలవాల్సింది. ఆ తర్వాత అక్కడ నుండి ఎక్కడ కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఉంటారు మెకానిక్ అంటే అక్కడ వెళ్ళేసి అక్కడ నుండి నడుచుకుంటూ ఒక 10 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఒక దగ్గర కూర్చొని తను ఆలోచిస్తున్నాడు, నిజానికి ఇదంతా అవసరమంట. కేవలం ఒక నాలుకని సంతృప్తి చెందించడం కోసం, కేవలం ఈ యొక్క కోరికను నెరవేర్చుకోవడం కోసం ఇంతటి కష్టపడడం అవసరమా అని చెప్పేసి నేను ఆలోచిస్తాను. ఎందుకంటే దేన్ని సంతృప్తి చెందించట్లేదు. ఒక్కొక్కరు కానీ మనుషులు కానీ ఎవరిని సంతృప్తి చెందించదలుచుకోలేదు కాను, కేవలం తనకు తాను. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరికో ఒకరికి సేవ అనేది ఖచ్చితంగా చేసి తీరాలి. అలా చేయకుండా ఎవరు ఉండరు. అది మానవ సహజం కాదు, సహజత్వం కాదు, మానవే కాదు, ఏ జీవి కూడా ఉండదు. నన్ను క్షణమకి చాతిష్టాన్ని అర్థం అంటారు భగవద్గీత. కాబట్టి కనీసం ఒక్క క్షణం కూడా ఏ జీవం ఉండలేదు. కాబట్టి ఎవరికి చేయాలి ఆ సేవని మనం నేర్చుకోవాలి. భాగవతం, శ్రీమద్ భగవద్గీత అందరూ బోధించేది, అన్ని శాస్త్రాలు మనం బోధించేది అంటే భగవంతుని సేవించాలి. ఎప్పుడైతే మనం చేస్తామో ఖచ్చితంగా మనకు పూర్తి సాటిస్ఫాక్షన్, సంతృప్తి అనేది కలుగుతుంది. మీరు ఇంట్లో ఏదైనా చేయండి, కానీ మందిరంలోకి వస్తే ఏదైనా ఒక సేవ చేయండి, అంటే నాకు సంతృప్తి అనేది లభిస్తుంది. అవునా కదా? ఎవరికైనా ఇక్కడ ఆ ఎక్స్పీరియన్స్ ఉందండి? అవునండి, నాకు మందిరంలోకి వచ్చి ఏదైనా సేవ చేయడం, ఒక పూలమాల కుట్టారనుకోండి ఇంట్లో జడలో పెట్టుకోవడానికి, తర్వాత ఇక్కడ భగవంతుని అర్పించడానికి ఒక పూలమాల కుట్టడానికి వ్యత్యాసం ఉందా లేదా? అవునా కదా? ఎంత శ్రద్ధతో చేస్తాం. అదే కాదు, ఇక్కడ ఇంట్లో బండలు కడుగుతాం, ఇక్కడ కూడా కడుగుతాం, వ్యత్యాసం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. ఒకరిని నేను చాలా మంది వచ్చి నాకు చెప్పారు, ఏంటో ఇంట్లో ఉండి అది చేసి చాలా తక్కువగా ఉంటుంది, చేయాలనిపించదు, అంత ఇంట్రెస్ట్ రాదు, కానీ ఇక్కడ చేస్తుంటే హాల్ పెద్దదైనప్పుడు కూడా చాలా ఇంకా ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది అంటారు. కారణం ఏమిటంటే ఎప్పుడైతే ఆత్మ అనేది పరమాత్మ యొక్క సేవ చేస్తుందో ఆటోమేటిక్గా మనకు ఆ ఉత్సాహం అనేది కలుగుతుంది. ఎక్కడ కూడా తగ్గదు. దానివల్ల ఎవ్వరు కూడా నష్టపోరు చేయడం ద్వారా. భగవంతుడు చెప్పేది ఏమిటంటే ప్రభుత్వాల మన ఆచార్య వారు అంటారు, ఏమంటారంటే మీరు ఒక 10% భగవంతుడి వైపు నడిచినట్లయితే 90 అడుగులు భగవంతుడు మీ వైపు మా వైపు వస్తారు అని చెప్తారు. కాబట్టి ఈ 10 అడుగులు వేయడానికే వాళ్ళని వీల్ చైర్లో పట్టుకోవడానికి ఎత్తేసి గుడి వరకు తీసుకురావాల్సి వస్తారు. అవునక ఎంతగానో కష్టపడి తీసుకురావాల్సి వస్తారు వాళ్ళు. సో అందుకే ఈ మాత్రం కష్టపడాలి. ఆ 10 అడుగులు వేసినట్లయితే భగవంతుడు చూస్తారు ఎవరు నా వైపు చేస్తున్నారు చెప్పేసి. అందుకే శ్రీ చైతన్య భగవంతుడు ఏం చెప్తారంటే భగవద్గీతలో నియమం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా నాకు శరణాగతి వేడినట్లయితే సర్వధర్మాన్ పరిచర్య మాం ఏకం శరణం ప్రజ. ప్రతి ఒక్కరు కూడా నాకు శరణాగతి వేడినట్లయితే వారి యొక్క పాపాలన్నీ కూడా నేను తీసుకుంటాను అని చెప్తాను. కానీ ఎప్పుడైతే దురదృష్టవశాత్తు శరణాగతి భగవంతుడి పట్ల ఎలాంటి విశ్వాసం అనేది ఉండదు. సో ఆ విశ్వాసం అనేది చాలా ప్రధానం. అందుకే చైతన్య మహాప్రభు ఈ రకంగా కూడా శ్రీ చైతన్య మహాప్రభు కృష్ణుడి యొక్క అవతారం 530 సంవత్సరాల క్రితం తను స్వయంగా వచ్చేసి సరే దీన్ని మీరు సులభంగా మీరు చేయవచ్చు ఈ యొక్క పద్ధతిని భగవంతుడి శరణాగతి అని చెప్పేసి తను పరిచయం చేస్తాడు హరినామాన్ని. సో అది చాలా సులభం. కేంద్రంలో ఇప్పటివరకు చేసాం. మరొకసారి గట్టిగా చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే
రామ హరే రామ 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 హరే హరే. దీన్ని నిజానికి ఒకసారి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అమెరికాలో మనకి సన్యాసి మినిస్టర్ ప్లేస్మెంట్కు లోకల్ శిష్యుడు ఎవరైనా సన్యాసం తీసుకోవాలని ఇస్తాను అంటే తను సైన్ చేయాలి. తను అప్రూవ్ చేసిన తర్వాత సన్యాసం తీసుకోవడం లేదు. దానికి చాలా నియమాలు ఉంటాయి. చాలా సంవత్సరాలు దాని వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటారు. ఇవన్నీ చాలా సేవ చేస్తే ఇవన్నీ చూసి తర్వాత వాళ్ళు దీక్ష సన్యాస దీక్షలు ఇస్తారు. దాంట్లో ఇతర మినిస్టర్ అంటే ఇంకా ఎలాంటి స్థాయిలో ఉంటారు చూడండి. తను ఆల్రెడీ 75 సంవత్సరాలు తనకి. మా ఆచార్య గారు ఒక శిష్యుడు. తనకు వాళ్ళ అమ్మగారు 95-100 సంవత్సరాల వరకు వచ్చింది. 100 సంవత్సరాలు ఉంటాడు. ఆవిడ చివరి దశలో ఉంటాడు. తనకి ఇద్దరు కొడుకులు. కొడుకుల్లో చిన్నవాడు ఆవిడ దగ్గర ఉంటాడు. ఈ పెద్దతనం ఎప్పుడో ఒకసారి వెళ్ళినప్పుడు తను కలిసి వస్తాడు ఇంట్లో. అలా కలిసి వచ్చినప్పుడు తను చివరి దశలో ఉండాలి ఉంటాడు. ఎప్పుడో అప్పుడప్పుడు కలిసినప్పుడు తను చెప్తుంటాడు, దీనికి చెప్పాల్సింది ఏముంది, వెళ్ళేసి హరినామం చేయమ్మా, కొంచెం భగవంతుడి యొక్క భక్తిని చెయ్యి అని చెప్పేసి ప్రాధాన్యపడేవాడు. అంతకంటే నేను చెప్పేది అలా చెప్తూ ఒకరోజు ఏం చేస్తానంటే తను చివరి దశలో ఉంటే ఒక చివరి దశలో వెళ్ళినప్పుడు రకరకాలైన వ్యాధులు వస్తాయి. ఒక వ్యాధి వచ్చేసి పూర్తిగా మనసులో ఏదైతుందో ఏదైతే ఉదయం మన బ్రెయిన్లో మొత్తం కూడా పెద్దలు అన్నీ కూడా మర్చిపోతారు. అందరు వృద్ధులు ఇక్కడ ఏం ఆ టాబ్లెట్ వేసుకున్నా లేదా కూడా మర్చిపోతున్నారు. లేదంటే ఆ స్పెక్స్ ఎక్కడ పెట్టాం తెలుసుకోం, అద్దాలు ఎక్కడ పెట్టాం మనకి మర్చిపోతాం. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ వ్యక్తి కూడా వృద్ధురానికి కూడా అలాంటిగా వచ్చిన తర్వాత తను పూర్తిగా మర్చిపోయింది, అన్నీ మర్చిపోయింది. కాసేపు ఇప్పుడు చెప్పిన 5 నిమిషాలకి పూర్తిగా మర్చిపోతుంది. అలా మర్చిపోతుంటే తను చెప్తాడు, డాక్టర్ గారు అంటారట, డాక్టర్ గారు అండి చూడు అడిగి ఏం గుర్తులేదు, లాస్ట్ మూమెంట్లో ఉంటుంది, చివరి క్షణాల్లో ఉంటుంది. అంటారు, అమ్మ మీ చిన్న అబ్బాయి వచ్చాడు, తను ప్రతినిత్యం నీకు సేవ చేస్తున్నాడు కదా చూడండి అని అంటారు. అంటే తను వస్తాడు, తన ముందు కళ కూర్చుంటాడు. ప్రతినిత్యం కూడా తను సేవ చేస్తున్నటువంటి వ్యక్తి చిన్నప్పుడు తను చూసి ఎవరో నాకు తెలియదు అని చెప్తాను. పూర్తిగా మర్చిపోయింది. తర్వాత కాసేపు తర్వాత ఈ పెద్ద పాయింట్ తీసుకొస్తుంది, చూపిస్తుంది. ఇతను ఎవరో తెలుసా అంటుంది. డాక్టర్ అయిన తర్వాత వీడు మా పెద్దవాడు, వీడి పేరు ఇది అని చెప్పేసి చెప్తుంది. తర్వాత అతను ఏం చెప్పాడు అని అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మంత్రం చాలా స్పష్టంగా చెప్తుంది. ప్రతినిత్యం ఆవిడ మంత్రాన్ని జపిస్తుంది. తర్వాత తను అది జపించడం కాదు, ఇతను ఏదైతే ప్రవచనాలు ఇస్తున్నాడో ప్రపంచవ్యాప్తంగా తిరిగేసి ఆ ప్రవచనాన్ని ప్రతినిత్యం వింటూ ఉంది కదా. ఎక్కడైతే కొంచెం తనకు చైతన్యం ఉందో అప్పుడు గ్రంథాలు చదివేది మార్చాలి. కాబట్టి చివరికి మిగిలేది ఎవరో చేసిన సేవ కాదు, ఎవరైతే భక్తులు చేస్తారో ఏదైతే భగవంతుడి నామో అది మాత్రమే మనకు గుర్తుంది, అది మాత్రమే మనకు పాటు వచ్చేది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఇది ఒకటి మనం చేయాలి, ఖచ్చితంగా ఇది ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే మనతో పాటు వస్తుంది అని చెప్పేసి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కానీ వేరే అన్యమైనది ఇది కాదు. ఒక నిజమైనటువంటి సంఘటన చెప్తానికి ఒకసారి ఒక వ్యక్తి చేపలు పట్టడానికి వెళ్తాడు. తను నిజంగా చాలా పెద్ద వ్యక్తి, మత్స్యకారు. తను ఎక్కడ కూడా ఆ రోజులో రాజు ఉండేవారు. రాజు చెప్తాడు, ఇక్కడ ఉండేటువంటి చేపలు కూడా ప్రజలు, కాబట్టి నా ప్రజలు ఎవరు కూడా చంపకూడదు అని చెప్పేసి తను అంటాడు. దాంతో తనకు అక్కడ ఏం చేయాలో అర్థం కాదు. ఒకవేళ వెళ్ళే ఉంటే ఈ రాజుగారు చంపేస్తారు అని చెప్పేసి తను వెళ్ళాడు. అది ఇంకో పని ఏం చేస్తాడంటే, రాజుగారు ఇక్కడ వేరే దేశానికి వెళ్ళారు, కొద్ది రోజులు మనకు రావు అంటే ఈలోగా తన 2 రోజులు తీసేసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి తను చేపలు పట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. చేపలు పట్టుకుంటాడు, వచ్చేసి గోడ బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే ఆ పొలంలో వెంటనే రాజుగారు రావడం జరుగుతుంది.
తను ఏం చేయాలో అర్థం కాదు. సో వాటిని కూడా ఒక గొయ్యి తీసి దాంట్లో కూర్చోబెట్టేసి అక్కడ కూర్చొని అక్కడ ఉన్న మట్టిని తీసుకొని విభూతులాగా రాసుకొని ధ్యానం చేస్తుంటాడు. రామ్ 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 అంటూ ధ్యానం చేస్తుంటాడు, నామం చెప్తుంటాడు. రాజుగా చూసి అయ్యో ఇక్కడ సాధువు వచ్చారు అని చూడనే లేదు అని చెప్పేసి వచ్చేసి పూర్తిగా ప్రణామం చేసి దండం చేసి అయ్యా సాధు మీరు మా రాజ్యానికి రావడం మాకు ఎంతో సంతృప్తి, కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు, ఇది భగవంతుడి కృపలను భావిస్తుంటాం, దయచేసి మీకు ఏం చేయగలను చెప్పండి అని అంటారు. అన్న తర్వాత ఇతను అంటాడు సరే మీ ఇష్టం, మీకు ఏది ఇవ్వాలంటారు ఇవ్వండి అంటే తను ఒక 1000 బంగారు నాణాలని ఇస్తాడు, బహుమతి ఇస్తాడు. అది ఇచ్చిన తర్వాత తను ఆశ్చర్యపోతాడు. నేను కేవలం ఒక సాధువుగా నటించాను, ఎన్ని నాణాలు రాజుగా నాకు ఇస్తున్నారు, నిజంగా ఒక సాధువులాగా తయారైనట్లయితే, నిజంగా భగవంతుడి నామాన్ని జీవితంలో ప్రతినిత్యం చేస్తున్నట్లయితే ఇంకెలా ఉంటుంది అని చెప్పేసి తను ఏం చేస్తాడంటే పూర్తిగా 1000 నాణాలు కూడా తనకి ఇచ్చేసి రాజుగారు మీరే ఉంచుకోండి నాకు అక్కర్లేదు అని చెప్పేసి మళ్ళీ ప్రతినిత్యం రామం రామ్ రామ్ అంటూ అయోధ్యలో ఉండి రామనామం చేస్తుండేవాడు. ఎంతగా రామనామం చేశారంటే నిరంతరం తన రాముడి యొక్క నామంలో పూర్తిగా లీనమైపోయాడు. లీనమైపోయినప్పుడు చివరి దశ వచ్చింది. చివరి దశలో తన శిష్యులు ఉన్నారు. తన యొక్క శరీరం వదిలేసి వెళ్ళినప్పుడు దురదృష్టవశాత్తు శిష్యులు కూడా తనతో పాటు లేరు ఆ సమయంలో. తర్వాత ఒక శిష్యుడు ఎక్కడో ఊరు వెళ్ళాడు, తన తర్వాత వస్తాడు. ఎందుకంటే ఆ ప్రదేశంలో ఎన్నో శవాన్ని కాలుస్తుంటారు ఒక రోజులో ఆ ప్రదేశంలో. మరి ఎలా తన గురువు వారి యొక్క శవాన్ని ఎత్తుపట్టేది అని చెప్పేసి తను ఆశ్చర్యపడ్డాడు. సో తను వెళ్ళిన తర్వాత అయ్యా ఇక్కడ ఉన్న సార్ శవాన్ని ఇవే ఇంకా వేరే చూపించలేదు, సో మేము ఆల్రెడీ ముందే కాల్ చేసాం, మరి మీరు ఎలా గుర్తుపడతారో లేక భస్మం తీసుకొని వెళ్ళండి ఏదో ఒకటి అంటారు. అలా కాదని మీరు ఆ ఎముకలను ఎక్కడ పెట్టారు చెప్పండి అంటారు, అస్థికలను ఎక్కడ పెట్టారు చెప్పండి అంటే అస్థికలు తీస్తారు. దాన్ని మీరు ఎలా చూడగలరు, భస్మం అయిపోయినటువంటి వాటిని దాన్ని తీసి మీరు ఎలా చూడగలరు అంటారు, మీరు చూడగలను ఇవ్వండి అంటారు. తను అక్కడ కొన్ని తీసిచ్చిన తర్వాత అన్నీ ఒక్కొక్కటి సో తీసేసి చెవు దగ్గర పెట్టుకొని చూస్తుంటాడు. పరీక్షిస్తుంటే తను ఇది ఇలా చూస్తున్నట్టు తను ఆశ్చర్యపోతాడు. తను అంటాడు ఒకరు తీసి చెవు పెట్టిన తర్వాత తను చూపిస్తాడు, ఈ ఎముక పూర్తిగా రామనామం అనేది ఉచ్చరిస్తుంది, ఈ శబ్దం అనేది ఇంకా తగ్గలేదు. కాబట్టి ఇది మా గురువు గారు ఎంతగా ఈ రామనామం చేశారంటే పూర్తిగా ఈ ఎముకల్లో కూడా ఎముకలు నరాల్లోకి వెళ్ళిపోయింది ఈ రామనామం ప్రారంభించారా, అలాగే ఎముకల్లో కూడా పూర్తిగా ఏమైపోయింది నామం. కాబట్టి పూర్తిగా శబ్దం నిద్రిస్తోంది. ఇంకా అన్నారు ఇదే మా గురువు గారి యొక్క ఎముకలు అస్థికలను చూసి తీసేసి వాటిని సమాధి చేస్తారు. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి సజీవంగా ఉండి భగవంతుడిగా నామం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా తన శరీరం కూడా ఆధ్యాత్మిక వైపు మన ఎముకలు అన్నీ కూడా ఎలాగైతే ఆచార్యులు చెప్తారు, ఒక ఐరన్ రాడ్ని ఒక ఇనుము తీసుకొని మంటలో పెట్టారనుకోండి, కాసేపు అయిన తర్వాత అది కూడా రెడ్గా ఎరుపు రంగులోకి వచ్చేస్తుంది, అది కూడా అగ్ని యొక్క లక్షణాన్ని కలిగి ఉంటుంది. అలాగే మన శరీరంలో ఉన్నప్పుడు యొక్క నామం తీసుకుని ఆధ్యాత్మికంగా మనం కూడా పొందుతాం. సో అదేవిధంగా అందించినటువంటి గొప్ప గొప్ప ఆచార్య యొక్క శరీరాలను ఎప్పుడు కూడా దహనం చేయాలి, నిజాన్ని వారిని పూడ్చిపెట్టాలి. మీరు ఎంతమంది శ్రీరంగానికి వెళ్ళారు చెప్పండి, శ్రీరంగానికి వెళ్ళారు చేతులతో ఒకసారి ఎంతమంది వెళ్ళారు, చాలా తక్కువ వెళ్ళారు. మీకు మంచి అవకాశం ఉంది, మీరు అందరూ ఎవరైనా వస్తానని చెప్పండి, వెళ్ళవచ్చు, అందరూ కలిసి వెళ్ళవచ్చు. ఎంతమంది వస్తారు శ్రీరంగం రావాలనుకుంటున్నారు, ఎంతమంది ఎస్ఆర్ఎంపీ సినిమా హాల్కి వెళ్దాం అనుకుంటున్నారు చెప్పండి. ఏదో కలియో ఏదో అది కలికి కాదు కలి. సో అలాంటి ఏదో సినిమా చూసుకుంటే అందరూ 2 జతలు ఎత్తారు. కాబట్టి సో ఎందుకు సినిమా చెప్తున్నామంటే అక్కడ రామాచార్య విగ్రహం, రామాచార్యులు శరీర త్యాగం చేసేసి దాదాపు 1000 సంవత్సరాలు ఒరిజినల్ శరీరం ఇప్పటికి కూడా అదే శరీరం
తనకి కూర్చుని పద్మాసనంలో కూర్చున్న శరీరం ఇప్పటికీ అలాగే ఉంటుంది. నేను వెళ్ళేసి పాడినప్పుడు కూడా స్మూత్గా మెత్తగా ఉంటుంది. దానికి ప్రతి సంవత్సరం కూడా కొన్ని ఏవో ఆయిల్స్ ఉంటాయి, నూనెలు పెట్టేసి కొన్ని అవి ఏమంటారు ఆయుర్వేదిక మూలికలు వనమూలికలు అవన్నీ పెట్టేసి లేఖనాలు అవన్నీ పెట్టేసి దాన్ని భద్రంగా ఉంచుతారు. కాబట్టి పూర్వ ఆచారాలను కూడా ఈ రకంగా శరీరాలను భద్రంగా ఉంచుతారు. అందుకే మీరందరూ కూడా ప్రతి నిత్యం భగవంతుడి సేవ మొట్టమొదటి మీరు చేయాల్సింది అంటే భగవంతుడి నామం. ఎంతమంది ఇక్కడ జపం చేస్తున్నారు? ఈ హరే కృష్ణ నామంత్రాన్ని చేస్తున్నారు. మన ప్రతి ఒక్కరూ చేయొచ్చు. దీనికి కుల మత భేదం లేదు, స్త్రీ పురుష భేదం లేదు, సో జాతీయత భేదం లేదు. ఎవరైనా చేయొచ్చు, పిల్లలు పెద్దలు ఎవరైనా చేయొచ్చు. ఎంతమంది ఇప్పుడు చేస్తున్నారు లేదంటే చేయాలనుకుంటున్నారు? చేసేవాళ్ళతో చెప్పండి ఒకసారి. అలాంటి చేస్తున్నారా? అలాంటి చేయాలనుకుంటున్నారా? చేస్తున్నారా? వెరీ గుడ్. సో ఈరోజు నుండి కాస్త ఇంకా 22వ తారీఖు నుండి మనకి చాతుర్మాసం కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి ఇంకా మీకు డబుల్ బెనిఫిట్ ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా ఈ నామాలు చేయండి, జపించండి. దీంట్లో మీకు వచ్చే నష్టం అంటే ఏమీ లేదు. కాబట్టి మనందరం కూడా భగవంతుడి యొక్క సేవలు ఎప్పుడైతే మనం భగవంతుడి సేవ చేస్తామో పరిపూర్ణంగా మనం సంతృప్తి చెందిస్తాం. కాబట్టి ఎప్పటివరకు అయితే మనం ఈ సేవ చేయమో ఖచ్చితంగా అసంతృప్తి తర్వాత మనలో మనకి మానసిక ఏవైతే లోపాలు తర్వాత మానసిక ఒత్తిడిలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి చేయండి. ఆ రిక్వెస్ట్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నట్టుంటే సో దయచేసి ఇక్కడ నామం చేయండి. సో భగవద్గీత చదివి ఎప్పుడు సమయం దొరుకుతారో భగవద్గీత చదవండి. అలాగే మిగతా వాళ్ళందరూ చేత కూడా చదివించండి. సో నామం చేయండి, చదివించండి. ఏం చదివినా చదువుకుని ఎంత గొప్ప పూజలు చేసినా చేయకపోతే కనీసం ఒక్కటి నామం మాత్రం చేయండి. కనీసం ఒక్క మాల 2 మాల. దీనికి 10-15 నిమిషాలు పడుతుంది, ఎక్కువ పడుతుంది కనీసం. సో నేను చేస్తానని భావిస్తున్నాను. వచ్చేసరికి ఎంతమంది ఈ కొత్తగా ప్రారంభించారో నాకు నెక్స్ట్ టైం మీ అందరికీ వెళ్ళిపోయినాను. స్టార్ట్ చేసాం ఆల్రెడీ, ప్రతినిత్యం చేస్తున్నాము అనేది. ఇంకా వీలైనట్లయితే మాకు మనం ఒకటి సపరేట్ గ్రూప్ చేసుకోవచ్చు, లేదంటే ఇస్కాన్ జగన్ పెట్టడం చెప్పేసి ఒకటి గ్రూప్ ఉంది. దాంట్లో సో ఈ లోకల్ లిస్ట్ ఇచ్చినట్లయితే సో మనకి మీరు ప్రతినిత్యం జపం చేసిన దాంట్లో అప్డేట్ చేసుకోవచ్చు. దయచేసి చేయండి. సో అప్పుడు నిజంగా మనం నిజమైన సేవ కనిపించుకోవచ్చు. మనం ఎవరికి సేవ చేసినా ఏం సేవ చేసినప్పుడు కూడా అసంతృప్తి రావాలి. అసంతృప్తిగానే ఉంటాం. పూర్తి సంతృప్తి కావాలి, పూర్తి ఆనందం కావాలంటే ఖచ్చితంగా భగవంతుడి నామం చేయండి. సో సరే చేద్దాం లేదా? రెడీ ఒకసారి గట్టిగా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ రామ హరే 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 హరే. ఒకసారి గట్టిగా చెప్తాను. మీరు ఏదైనా కార్యక్రమం తల్లి పాలకీలో తీసుకుంటాను. ఒక నిమిషం కదా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే.
చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు. మీరు దీన్ని మంచి అవకాశం తీసుకోండి. ప్రతి 15 రోజులు సరే 15 అప్పాలపేట రామాలయం మీరందరూ కూడా అక్కడికి మీ వేళ ఇక్కడికి ఏ టైం కూర్చోరో అదే టైంకి ఆ గుంటూరు అప్పాలపేట రామాలయం 15 కూడా పోయాక ఏ దానికి వస్తుందండి 15 రోజులు మీ వేళ నుంచి ఇవాళ చుట్టుకోవాలి మన చుట్టుకోగా పై చుట్టుకోవాలి 5వ తారీఖు అప్పాలపేట రామాలయంలో మీరు అందరూ కూడా రావాలి. ఇదే టైం 5వ తారీఖు వచ్చిన తర్వాత మరి మళ్ళీ 15 రోజులు కాకినాడ వచ్చి మళ్ళీ ఇంకో 15 రోజులు కాకినాడే ఉంది. ఎందుకంటే శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది. 25, 26, 27 3 రోజులు కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు. కాబట్టి ఇంకొకసారి మాత్రం ఇక్కడికి రాగలను. ఎందుకంటే మీకు కూడా చాలా బిజీ అయిపోతున్నారు దీంట్లో. సో మేము గత 3 రోజుల నుండి హెడ్క్వార్టర్స్కి వచ్చాం. ఈరోజు రావాల్సింది. మళ్ళీ రేపు తిరుపతి వెళ్తున్నాం. కాబట్టి కొంచెం బిజినెస్ ఉన్నప్పుడు కూడా సపోజ్ లాస్ట్ టైం పోస్ట్పోన్ చేశాం. కాబట్టి మన వాళ్ళు జపం చేస్తారు అనే ఉద్దేశంతో సో వస్తున్నాం. కాబట్టి మీరు తప్పకుండా చేయండి. దీంట్లో మీకు లాస్ చేయలేదు. కానీ మీరు చేసినట్లయితే మీ యొక్క టేస్ట్ అనేది మీకే తెలుస్తుంది. దీన్ని చెప్పనక్కర్లేదు. ఒక వ్యక్తి ఆకలితో ఉన్నప్పుడు తనకి ఆహారం ఇచ్చినట్లయితే తను 3 ఒకేసారి తనకు తెలుస్తుంది. 1 ఆకలి తీరుతుంది, 2 రుచి తెలుస్తుంది, ఆస్వాదిస్తుంటాడు, 3వది శక్తి అనేది వస్తుంది. తను భోజనం చేశాడని చెప్పేసి మిగతా ఇంకొక వ్యక్తి సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. అవును. అలాగే నామం చేస్తుంటే భగవంతుడి యొక్క భక్తి చేస్తుంటే ఆటోమేటిక్గా మనకే తెలుస్తుంది. ఇతరులకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అక్కర్లేదు. కాబట్టి విశ్వాసంతో ఈ నామాన్ని చేయాలి. మీరు గొప్పగా ఏం చేయగలరు. దీంట్లో ఎలాంటి నియమ నిబంధనలు ఏమీ లేదు. మొదట మీరు ఎలాంటి పరిస్థితులు మీరు మాంసాహారం తెలుసు, మద్యపానం సేవించి చేయాలని చెప్పట్లేదు. మీరు గుర్తుంచుకోండి. అంటే చేస్తున్నప్పుడు కూడా ఎలాంటి చేస్తున్నప్పుడు కూడా ఇవి మీరు ఈ నామాన్ని ప్రారంభించారు. ఒకసారి మా నామం ప్రారంభించిన వాటించాలని హృదయపూర్వకం వదిలేస్తారు. లేదంటే ఎంత ప్రయత్నించినప్పుడు కూడా ఏదైనా చెడు వాటిని వదులుకోవాలి అంటే అది
అసాధ్యం. మన వంతు ఎంత ప్రయత్నించినా కూడా అది కాదు. కానీ భగవంతుడు మనం సహకరించాలనుకోండి అది సహజమైపోతుంది, అది చాలా సులభం అయిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రయత్నించండి. సో నాకు పోయేటివి ఏమీ లేదు, కానీ గెయిన్ అనేది మనం పొందేటివి లబ్ధి పొందేది చాలా అధికంగా ఉంటుంది. సో చివరికి చూడండి, కుబ్జ ఒక గురి ఉన్న స్త్రీ భగవంతుడికి కేవలం దేని అర్పించినాడే చందనం అర్పించిన వెంటనే భగవంతుడు ఏం చేశాడంటే తన యొక్క కాలు పైన తన యొక్క పాదాన్ని పెట్టేసి స్ట్రైట్ చేశారు. తన గర్భం పట్టుకొని చేయి పట్టుకొని స్ట్రైట్ చేశారు. తను ఒక అందమైన స్త్రీగా మారిపోయింది. సో భగవంతుడు ఇచ్చేది కేవలం తను చిన్న సేవ చేసింది అంటే నేను గుర్తించాను. అలాగే రాముడు కూడా శవ చేసిన సేవ, చిన్న సేవ, కానీ ఆవిడ ప్రతినిత్యం తన యొక్క డెడికేషన్ చాలా పెట్టాడు శవ యొక్క సేవ. అలాగే చూడండి, చిన్న ఉడత సేవ రాముడి యొక్క వారసంలో నిర్మించడంలో చిన్నది ఏదో మట్టి తీసుకొచ్చేసారు, మట్టి చిన్న చిన్న రేణుల్లో తీసుకొచ్చి వేస్తుంది. హనుమంతుడు పక్క బోర్డర్స్ పెద్ద కొండలను తీసుకొస్తున్నాను, మీద పెట్టుకుని సేవ అంటుంటారు. రాముడు చెప్తారు ఈ సేవ దాని సేవ సమానంగా చెప్తారు. కాబట్టి మన శక్తి స్థాయి అనేది ఉందో మనం చేస్తున్నప్పుడు దానికి భగవంతుని యొక్క భావాన్ని గుర్తిస్తారు తప్ప పెద్ద సేవలను గుర్తించారు. అంటే ఏది మనం చూపించాలి అనుకుంటున్నది చూడదు, కానీ మనం ఆచార్యులు చెప్తారు భగవంతుని మనం చూడాలి అని వెళ్ళకూడదు. అలాంటే కొందరు నీవు జగన్నాథ స్వామి దగ్గరలో వెళ్ళాలి ఆలింగనం కూడా చేసుకున్నాం అంటారు. సో భగవంతుని అలా చూడడు. ఎలా చూస్తారంటే మనం ఎలా సేవిస్తాము, మనం సేవించినప్పుడు భగవంతుడు మన సేవ ద్వారా సంతృప్తి చెంది తను మనం చూడాలి. అదే నిజమైన సేవ, అదే నిజమైన దర్శనం. లేదా మనమే దర్శనం తీసుకుంటే బెనిఫిట్ ఉంటుంది, బెనిఫిట్ ఉండదని కాదు, భగవంతుడు దర్శనం చేసుకుని మాట్లాడు. కానీ నిజమైన దర్శనం అంటే భగవంతుడు మనం చూడాలి. అది ఎప్పుడు జరుగుతుంది అంటే మనం ఎప్పుడైతే భగవంతుడిని సేవిస్తాము. సో అతను మనం చేసేటువంటి సేవకి తను సంతృప్తి చెందుతారు, సాటిస్ఫై అవుతారు, అప్పుడు తను గుర్తిస్తారు. కాబట్టి చూడండి, అదే రకంగా చూడండి, మనకి ఒక చాకలి కృష్ణుడు బలరాముడు మధురకు వెళ్తున్నప్పుడు వాళ్ళు అడుగుతారు నాకు డ్రెస్ ఇవ్వు అంటారు. తను తీసుకెళ్తుంటాడు, ఇది కంస మహారాజు మీకు ఎక్కిస్తాం, ఇది మీరు సాధారణ ఇంటి గొప్పవాడు, మీకు రాజుగారి యొక్క వస్త్రాలను మీకు ఎక్కిస్తామని చెప్పేసి అంటాడు. వెంటనే బలరాముడు వచ్చాక ఒక కొట్టేస్తాడు, వెంటనే చనిపోతాడు. ఆచార్యులు వర్ణిస్తారు ఏమిటంటే ఎవరికి చాకలి ఏమంటే పూర్వం మన పూర్వావతారంలో రాముడి యొక్క అవతారంలో ఎవరిని ఇస్తాడు, సీతని అభిమానం చేస్తాడు. నిజంగా ఈ రవకుషులు గురించి సీత పరిగెత్తని కావాలని చెప్పేసి అదే వాళ్ళు మాట్లాడుకుంటారు. సో ఒక చాకలి భార్య వాళ్ళ అదే కృష్ణుడు అవతారంలో ఇలా అంతా కృష్ణుడు గట్టిగా ఇచ్చేసి చంపేస్తారు. కాబట్టి ఈ రకంగా ఎవరైతే చిన్న సేవ చేసినప్పుడు కూడా భగవంతుని గుర్తించేసి దానికి కావాల్సిన కూడా ఇస్తారు. కానీ ఎవరైతే దాన్ని చేయకుండా ఎంత బయట ప్రపంచంలో ఎంత సేవ చేసినప్పుడు కూడా చివరికి గుర్తింపు అనేది రాదు, పైగా నిందలు వేసే వాళ్ళు పోవడం అవును కదా. సో కాబట్టి ఏదో కొద్దిపాటి సేవ చేయడం బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది గుర్తిస్తాను. సో ట్రై టు అండర్స్టాండ్, అందరూ తీసుకోవడం ప్రయత్నించండి. థ్యాంక్ యూ. హరే కృష్ణ. सीताराम लक्ष्मण हनुमान जी की जय, गणेश महाराज की जय, दुर्गा देवी की जय, श्रीमद् भगवद गीता की